హలో అండి అందరికి. కొందరు హస్బెండ్స్ ఉంటారు బయట తింటందుకి 10 రూపాయలు ఖర్చు పెడతందుకు కూడా వెనక ముంగట ఒక 1000 సార్లు ఆలోచిస్తారా 10 రూపాయల గురించి. అదేంటో రోజు రెస్టారెంట్లు హోటళ్ల పొంటే తిరుగుకుంటే తినిపిమన్నట్టు ఫీల్ అవుతారు వాళ్ళు. ఒక్క రోజు తినిపిమని పెళ్లి రోజో పుట్టినరోజు లేదా ఈ సందర్భంని బట్టి ఎప్పుడన్నా వారానికో నెలకో లేకపోతే ఒక 6 నెలలకో 3 నెలలకు ఒక్కసారి తినిపిమంటే కూడా ఒక్కసారి కూడా తినిపోయిన వాళ్ళు కూడా సేమ్ ఐటమ్ సేమ్ ప్రాసెస్ మొత్తం కూడా ఎవరైనా మంచిగా తెలిసిన వాళ్ళని వచ్చిన వాళ్ళని కనుక్కొని పెట్టుకో. లేకపోతే నీకు వచ్చు కదా నేను దానికి కావాల్సిన సామాన్లన్నీ తెచ్చి పెడతాను నువ్వు మంచిగా వేసి బయట 1000 రూపాయలు పెడితే ఒక్కలమో ఇద్దరమో తింటాము. అదే 1000 రూపాయలు పెడితే మనం ఇంత మందిని తింటాం కదా ఇక్కడనే తిందామని చెప్తాం. మనకంటూ ఉండే ఏవో చిన్న చిన్న కోరికలే కదా ఎప్పుడు ఇంట్లోనే తింటాం. ఎప్పుడు మన చేత్తో మనము వంట చేసుకొని తినడానికి ఎప్పుడో బోర్ వచ్చి ఏదో ఒకసారి మాత్రమే బయట తీసుకొని తినిపియు అన్నందుకు ఈ రోజు తినిపిమంటే రేపు అంటారు, రేపు తినిపిమంటే ఎల్లుండి అంటారు. మరికొందరు అయితే అన్ని సామాన్లు తెచ్చి పెడితే ఇంట్లో నువ్వే వంట చేసి పెట్టు అందరం తిందామని అంటారు. ఇంట్లో ఉన్న సమస్యలకు లేకపోతే ఇంట్లో ఉన్న పరిస్థితులకు ఆ తిన్న తిండి కూడా పెరిగి పట్టకనో లేకపోతే మనసు మంచిగా లేకనో బయట తింటే హ్యాపీగా ఉంటానే ఉద్దేశంతోనే కదా అడిగేది. ఏదో ఒక్కసారైనా అర్థం చేసుకుని భర్త మీ ఇంట్లో కూడా ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్